6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల హక్కుల గురించి తెలుసుకుందామా? నమస్తే, దిస్ ఇస్ అన్నపూర్ణాదేవి ఫ్రమ్ ఎస్ట్రానిష్ లాస్. రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ 2009. ఈ యాక్ట్ పిల్లలకి 6వ సంవత్సరం నుంచి 14 సంవత్సరం వరకు ఇచ్చిన అధికారం ఏమిటి, తల్లిదండ్రులుగా బాధ్యత ఏమిటి, మనం ఇప్పుడు దాని గురించి చూద్దాం. అయితే ఇప్పుడు ఈ యాక్ట్ ఉద్దేశం ఏమిటి అని అంటే, వాళ్ళని నిర్బంధించి కాదండి, పిల్లలకి నచ్చ చెప్పి చదువు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, స్కూల్కి వెళ్లేలాగా చేయగలగడం తల్లిదండ్రుల బాధ్యత. మరి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుల బాధ్యత ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఉపాధ్యాయుల కమిటీ అనేది ఏర్పడాలి. మొదట ఒక స్కూలుని నియమించాలి అనుకున్నప్పుడు పర్మిషన్స్ తీసుకుని పాఠశాల నియమబద్ధంగా దాన్ని స్థాపించడం జరగాలి. ఆ నియామకం కూడా ఉపాధ్యాయులు ఎంత సంఖ్యలో ఉండాలి, ఉపాధ్యాయుల క్యాలిబర్ ఏమిటి, వాళ్ళ అర్హత ఏమిటి, ఇవన్నీ కూడా ఈ చట్టంలోనే రూపొందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే, కమిటీ ఏర్పడిన తర్వాత ఒక విద్యార్థికి పాఠం చెప్పాలి అంటే గురువుకి కొంత అర్హత ఉండాలి. ఆ అర్హత అతనికి ఉన్నదా లేదా అనే విషయాన్ని ఒక పాఠశాల సిబ్బంది పరిగణలోకి తీసుకోవడం జరగాలి. ఈ యాక్ట్ కి సంబంధించిందే మరికొంత సమాచారం మనం నెక్స్ట్ రీల్ లో తెలుసుకుందాం.